సో బీ ప్రిపరేషన్‌లో ఆల్మోస్ట్ ప్రిపరేషన్ కంప్లీట్ అయిపోయింది. ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ రాస్తున్నారు అండ్ ఫైనల్ ఎగ్జామ్స్ రాయబోతున్నారు. సో ఈ కాంపిటీషన్స్‌లో మనం చేసే ఐపీ ఎగ్జామినేషన్స్‌లో ఫుల్ స్కోర్ చేయడం ఎలా? చాలా మందికి డౌట్స్ ఉన్నాయి. సో ఫుల్ స్కోర్ మనం ఎలా చేయగలుగుతాం? ఐపీ ఎగ్జామ్స్ బేస్ చేసుకొని ఎలాంటి సెక్షన్స్‌ని ఫాలో అవుతే, ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతే మనం ఫుల్ స్కోర్ చేయగలుగుతాం. అది మనకి ఒక ఆర్డర్ తీసుకొచ్చాను. అంటే ఆర్డర్‌ని ఫాలో అవ్వండి. డెఫినిట్‌గా మీరు ఫుల్ స్కోర్ చేయగలుగుతారు. సో జనరల్ గా మనకి ఎవ్రీ సబ్జెక్ట్ లో 3 సెక్షన్స్ ఉంటాయి. ఆప్షనల్ సబ్జెక్టులు లైక్ వి హావ్ ఎ నంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ అని మనకి ఎంపీసీ వాళ్ళు ఉన్నారు అండ్ బైపీసీ వాళ్ళు ఉన్నారు. ఈ ఎంపీసీ అండ్ బైపీసీ వాళ్ళకి ఐ గోనా సే దట్ ఎంపీసీ అండ్ బైపీసీ ఎంపీసీ బైపీసీ ఆప్షనల్ సబ్జెక్ట్స్ అంటారు. ఆప్షనల్ సబ్జెక్ట్స్ లో మనకి మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ కి అంటే సెక్షన్స్ 3 సెక్షన్స్ ఉంటాయి. టోటల్ సెక్షన్స్ 3 సెక్షన్స్. సెక్షన్ ఏ, సెక్షన్ బి అండ్ సెక్షన్ సి. సో డిఫరెంట్ సెక్షన్స్ కి డిఫరెంట్ మార్క్స్ క్యారీ చేస్తుంటాయి. సో అప్పుడు మనం ఈ ప్రాసెస్ లో ఏ గ్రూప్ అంటే ఏ సెక్షన్ ఫాలో అవుతే మనం ఫుల్ స్కోర్ చేస్తాం. మన టార్గెట్ ఏంటంటే ఫుల్ స్కోర్ చేయాలి. పేపర్ ప్రజెంటేషన్ ఎలా ఉంటుంది? సో పేపర్ ప్రజెంటేషన్ ఎలా ఉందనే దానికి అంటే ఎలా చేస్తే మనకు పేపర్ ప్రజెంటేషన్ క్లియర్ ఉంటుంది. దాన్ని బట్టి మనకు ఫుల్ స్కోర్ ఎలా వస్తుందో వీడియోలో చెప్తా. అంటే కంప్లీట్ గా చూడండి ఆర్డర్ ఎలా ఫాలో అవ్వాలి. సో మనకి సెక్షన్ ఏ బాగుంటుంది. సెక్షన్ బి అనేది 4 మార్క్స్ ఉంటుంది. సెక్షన్ ఏ 2 మార్క్స్ ఉంటుంది. అండ్ సెక్షన్ సి అనేది ఎంపీసీ వాళ్ళకైతే 7 మార్క్స్ ఉంటుంది. అండ్ బైపీసీ వాళ్ళకి వచ్చేసరికి 8 మార్క్స్ ఉంటాయి. ఓన్లీ మ్యాథ్స్ బయాలజీ బట్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బోత్ ఆర్ సేమ్. సో కాబట్టి ఈ సెక్షన్స్ ఉన్న వాళ్ళందరూ ఏ సెక్షన్స్ ప్రిపేర్ అయితే ఫుల్ స్కోర్ చేస్తాం. మనకి ఫుల్ స్కోర్ ఈజ్ నథింగ్ బట్ వీ హ్యావ్ మ్యాథ్స్ లో బైపీసీ ఫిజిక్స్, బయాలజీ, బాటనీ, జువాలజీ తీసుకుంటే 60/60 అండ్ మ్యాథ్స్ వాళ్ళకి తీసుకుంటే 75/75 మార్క్స్ ఉంటాయి. అంటే మనకి 60/60 రావాలి. 60 మార్క్స్ కావాలి, 75 మార్క్స్ కావాలి. ఎలా సాల్వేషన్ చేయాలి? మీరు ప్రిపరేషన్ అంతా అయిపోయింది. ర్యాండమ్ వస్తుంది. నాకు ఒకటో క్వశ్చన్ వచ్చింది. సో ఐ గాట్ ఫస్ట్ క్వశ్చన్ యూ కెన్ సాల్వ్ ద ఆన్సర్. I got 20 question or I got 19th question, you can solve the answer. Solution ఉంటుంది. Derivation రాస్తాం. Answer రాస్తాం. Is this correct order? So it is not a correct order. So definitely గా మనకు ఒక ఆర్డర్ ఉండాలి. సో మీరు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మీ ప్రాక్టీస్ లో అనేది డిఫరెంట్ ఆర్డర్స్ లో డిఫరెంట్ క్వశ్చన్ నెంబర్ ఆర్డర్స్ లో ఉంటే కూడా మీ మార్క్స్ పోయే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే మీరు ప్రాంప్ట్ గా ఒక సెక్షన్ ఆర్డర్ లో రాయకుంటే మీకు మార్క్స్ అనేటివి కట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అక్కడ ఇవాల్యుయేట్ చేసే ఇవాల్యుయేటర్ అనే వాళ్ళు కొంచెం వాళ్ళ మైండ్ సెట్ ని బట్టి అంటే వాళ్ళకి ప్రాంప్ట్ గా మంచిగా నీట్ క్లియర్ ప్రెజెంటేషన్ కావాలి అంటే యూ షుడ్ ఫాలో ద రూల్. సో ఆ రూల్స్ ఏంటి అని చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి వెరీ షార్ట్ ఆన్సర్ సెక్షన్స్ అండ్ షార్ట్ ఆన్సర్ సెక్షన్, లాంగ్ ఆన్సర్ సెక్షన్. అంటే సెక్షన్ ఏ, దీన్ని సెక్షన్ ఏ అంటాం అండ్ దిస్ ఇస్ సెక్షన్ బి అండ్ నెక్స్ట్ వన్ సెక్షన్ సి. సో ఈ 3 సెక్షన్స్ ని బేస్ చేసుకుని మనం ఎలా అటెంప్ట్ చేయాలి. సో ఎప్పుడైనా సరే మనకి ఫుల్ స్కోర్ కావాలంటే ఫస్ట్ యూ షుడ్ ఫాలో దిస్ ఆర్డర్. ఫస్ట్ ప్రియారిటీ మనం వెరీ షార్ట్ ఆన్సర్ సెక్షన్ కి ఇవ్వండి. అంటే దీనికి ఫస్ట్ ప్రియారిటీ ఇద్దాం. సో వీ కెన్ సే దిస్ ఇస్ ఫస్ట్ ప్రియారిటీ. అంటే ఆల్ 2 మార్క్స్ రాయాలి. ఫస్ట్ క్వశ్చన్ నుంచి 10th క్వశ్చన్ వరకు అన్ని 2 మార్క్స్ సెక్షన్స్ రాయాలి. సో ఇఫ్ యూ నో ద పర్ఫెక్ట్ ఆఫ్ దట్ ఆల్ ద సెక్షన్ అంటే కొంతమందికి ఏమవుతుంది 1 to 10 క్వశ్చన్స్ రావట్లే. అంటే ఎంటైర్ 10 క్వశ్చన్స్ రావట్లే. మధ్యలో సెకండ్ క్వశ్చన్ వస్తుంది అండ్ థర్డ్ క్వశ్చన్ రావట్లేదు. ఇది రావట్లేనప్పుడు ఏంటి? సో జస్ట్ స్కిప్ ద ఆన్సర్. జస్ట్ ఆన్సర్ స్కిప్ చేయడానికి ఒక 2 లైన్స్ వదిలేసేయండి. ఓకేనా? థర్డ్ క్వశ్చన్ రావట్లేదు. నెక్స్ట్ ఫోర్త్ వన్ స్టార్ట్ చేయండి. ఫోర్త్ వన్ కూడా సగం సగం వస్తుంది. సో సగం రాసి ఇంకొంచెం స్పేస్ వదిలేయండి. అండ్ ఫిఫ్త్ వన్ పర్ఫెక్ట్ ఉంది, సిక్స్త్ వన్ పర్ఫెక్ట్ ఉంది, సెవెంత్ వన్ రాలేదనుకోండి. సో గివ్ ద సమ్ స్పేస్. ఆఫ్టర్ ఇఫ్ యూ రిమెంబర్ ద ఆన్సర్ యూ కెన్ రైట్ అగైన్. సో ఒక ఆర్డర్ లో రండి. క్వశ్చన్ నెంబర్స్ కూడా ఇంపార్టెంట్. సెక్షన్ ఏ స్టార్ట్ చేసాను. సెక్షన్ ఏ స్టార్ట్ చేసిన తర్వాత యూ ఫాలో ద ఆర్డర్ క్వశ్చన్ నెంబర్స్ తో పాటు. సో ఫస్ట్ క్వశ్చన్ ఏ రావట్లేదంటే జస్ట్ గివ్ సమ్ స్పేస్. ఆఫ్టర్ లాస్ట్ మూమెంట్ లో మీకు ఏమైనా గుర్తొచ్చిందంటే యూ కెన్ నోట్ ఇట్. సో అది స్పేస్ లో వదిలేస్తే మనకి ఇవాల్యుయేటర్ కి ఒక ప్రాంప్ట్ ఆర్డర్ లో ఉంటుంది. ఆర్డర్ ని బేస్ చేసుకొని వాళ్ళకి ఈజీగా ఫాస్ట్ గా క్యాలిక్యులేషన్ చేస్తారు. మార్క్స్ పోస్టింగ్ చేసేటప్పుడు కూడా ఈజీ అవుతుంది. క్లియర్? అండ్ నెక్స్ట్ వన్ సెక్షన్ బి. సో ఇమీడియట్ గా మీరు సెక్షన్ బి ఒకవేళ పర్ఫెక్ట్ ఉంటే సెక్షన్ బి రాయండి. బట్ యూ కెన్ ఇఫ్ యూ హావ్ పర్ఫెక్ట్ సెకండ్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ పర్ఫెక్ట్ ఉన్నారు అనుకోండి, లాంగ్ ఆన్సర్ కూడా ప్రిపేర్ అంటే లాంగ్ ఆన్సర్ రాసినా సరిపోతుంది. ఈ లాంగ్ ఆన్సర్ అనేది క్వశ్చన్ నెంబర్స్ అనేది సబ్స్టిట్యూట్ చేస్తాం. 19, 20 అలా ఉంటాయి కదా ఎంపీసీ వాళ్ళకైతే. సో అవి మనకి వాల్యూస్ క్వశ్చన్ నెంబర్ తో పాటు యూజ్ చేసి సాల్వ్ చేస్తాం. సో కాబట్టి లాంగ్ ఆన్సర్ రాయొచ్చు. అండ్ థర్డ్ ప్రియారిటీ యూ కెన్ టేక్ ఇట్ ఈస్ ఎస్ఏక్యూ టైప్ క్వశ్చన్. ఈ ఎస్ఏక్యూ ఆర్డర్ ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చాలా క్వశ్చన్స్ ఉంటాయి 4 మార్క్స్ క్వశ్చన్ లో. సో 11th నుంచి 18th వరకు క్వశ్చన్స్ ఉంటాయి.
సో ఇక్కడ నుంచి ఉన్న 8 క్వెషన్స్ మనకు సాల్వేషన్ కావాలి అంటే సారీ 17th వరకు ఉంటాయి. ఈ 8 క్వెషన్స్ సాల్వేషన్ కావాలి అంటే ఆర్డర్‌లో ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. ఒకవేళ నీకు 17th క్వెషన్ వచ్చింది ఫస్ట్. యూ కెన్ రైట్ ఇట్ 17th వన్. యూ గాట్ 15th క్వెషన్ రైట్ 15th వన్. అండ్ నెక్స్ట్ వన్ యూ గాట్ 11th క్వెషన్ యూ కెన్ రైట్ 11th వన్. విత్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఆర్డర్ మనం డైరెక్ట్ గా వాటిని సాల్వేషన్ చేయొచ్చు. బట్ ఐ కెన్ సే అగైన్ వెరీ షార్ట్ ఆన్సర్ సెక్షన్ లేదా సెక్షన్ ఏ కి మాత్రం యూ షుడ్ ఫాలో ద ఆర్డర్. సో అప్పుడు మాత్రమే ఫుల్ స్కోర్ చేయగలుగుతాం. అండ్ వన్ మోర్ పాయింట్, చాలా మంది ఇవాల్యుయేటర్స్ మైండ్ సెట్ ఏంటి అంటే వెరీ షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్ ఒకవేళ సాల్వ్ చేస్తే 10/10 అంటే ఫుల్ 10/10 సాల్వేషన్ చేసిన స్టూడెంట్ ఎవరైనా పేపర్ లో కనిపిస్తే దే విల్ నెగ్లెక్ట్ 4 మార్క్స్ లాంగ్ ఆన్సర్ సెక్షన్స్. అంటే లాంగ్ ఆన్సర్ 4 మార్క్స్ లో వచ్చే సెక్షన్స్ ను నెగ్లెక్ట్ చేస్తారు. సో ఆ నెగ్లెక్ట్ చేసినప్పుడు మనకి కంప్లీట్ గా ఎలాంటి ప్రాబ్లం రాదు. అంటే 8 మార్క్స్ క్వశ్చన్ ఉన్నప్పుడు కొన్ని డెఫినేషన్స్ రాంగ్ వెళ్ళొచ్చు, 4 మార్క్స్ లో కొంచెం డెరివేషన్ రాంగ్ ఉండొచ్చు. కాబట్టి సో మనకి బాగా ఫోకస్ చేసే సెక్షన్, నీకు ఫుల్ స్కోర్ ఫోకస్ చేసే సెక్షన్ ఏదైనా ఉందంటే ఓన్లీ వెరీ షార్ట్ ఆన్సర్ సెక్షన్. ఓకే, సో దిస్ ఇస్ వాట్ ఆర్డర్ షుడ్ ఫాలో. సో ఇఫ్ యూ ఫాలో దిస్ ఆర్డర్ డెఫినెట్లీ యూ విల్ గెట్ 60/60. సో వీడియో నచ్చి లైక్ చేయండి. ఇదే ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. అండ్ ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళైతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.